బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా ఎండీ సజ్జనర్ అయితే క్యాంపెయినింగ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎవరిని వదిలిపెట్టనంటూ సవాల్ విసిరారు. అయితే బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తున్న హర్ష సాయి కావచ్చు, నాని కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా వీళ్ళకి కొన్ని లక్షల వేల మంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లో ప్రమోషన్ చేస్తూ లక్షలలో కోట్లు కొల్లగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హర్ష సాయి పైన ఒక యువతిని లైంగికంగా వేధించారంటూ తన పైన కేసు కూడా అయిన పరిస్థితి కనబడుతుంది. అదృష్టవశాత్తు తనకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కొత్త అయితే బెట్టింగ్ యాప్ల పైన కూడా మాట్లాడుతూ హర్ష సాయి మాట్లాడుతూ నేను కాకపోతే ఇంకో వేరే వాళ్ళు చేస్తారు, ఈ డబ్బు నేను పేదవాళ్ళకి పంచుతున్నా అని ఒక మాట మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఎండి ఆర్టీసీ సజ్జనర్ మాట్లాడుతూ వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన వారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల ఈ బెట్టింగ్ యాప్లను ఫాలో చేస్తూ చాలా మంది కోట్ల మంది అయితే నష్టపోతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అలా 1000 మంది చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇటు హర్ష సాయి కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, నాని కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఇలాంటివి చూసుకుంటూ పోతే చాలా మంది దాదాపు ఒక 11 మంది బెట్టింగ్ యాపర్స్ ఖచ్చితంగా వీళ్ళపైన కేసు చేయాలంటే అయితే ఎండి సజ్జనర్ ఒక పట్టుబట్టడం కూడా జరిగింది. ఒకప్పుడు ఏసీపీ సిపిగా ఉన్న ఎండి సజ్జనర్ అయితే గత కొంతకాలంగా ఆర్టీసీ ఎండికి సజ్జనర్ ఎండిగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బెట్టింగ్ యాప్లను ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకించే పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వీరిపైన అయితే కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే వీటిపైన ఎవరు కూడా వీటినైతే బెట్టింగ్ యాప్లతో చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్న, కోట్లల్లో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లయితే, పోజులు కొడుతున్నట్టయితే ఇలాంటి వాళ్ళను మీరు అన్ఫాలో చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరి స్వార్థం వల్ల బెట్టింగ్ సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, అసలు వీళ్ళు ఏం ఉద్ధరించారు, వీళ్ళు ఏమైనా దేశ సేవ చేస్తున్నారా, సమాజం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారంటే ఏది లేదని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్ట్ను అన్ఫాలో కొట్టండి అని, వారికి అకౌంట్లను రిపోర్ట్ చేయండి, ఎవరైనా బెట్టింగ్ యాప్లను నష్టపోయి సమీపంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఖచ్చితంగా ఎండి సజ్జనర్ అయితే తెలుపుతున్నారు. యూట్యూబర్లో హర్ష సాయిపై కేసు నమోదైంది. ఇప్పటికే కొంతమంది వ్యక్తులను మాత్రమే వ్యతిరేకించడం లేదు, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న మీడియా ఇన్ఫ్లుయెన్స్ వ్యవహారాలు పోరాడుతున్న వారిని లక్షలాది మంది, వ్యవస్థతో పోరాడుతున్న లక్షలాది మంది అనుచరులు ఉన్నారు, లేదా కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధ్వంసకమైన ప్లాట్ఫామ్ను అయితే ప్రమోట్ చేసి ఎవరైనా ప్రమోట్ చేస్తే వాటిని తప్పుదారి పట్టించిన వారి జీవితాలను నాశనం చేస్తుందని ఎండి సజ్జనర్ చెప్తున్న పరిస్థితి. వీటి వల్ల నిజమైన ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు భారతీయ ప్రతిభ ప్రపంచ సంస్థలకు నాయకత్వం ఇస్తున్న చాలా మంది యువతి జీవితాలను వారి సొంత దేశస్తుల చేత చిక్కుపోయి పట్టాలు తప్పుతున్నాయి. ఈ యాప్లు కేవలం వ్యక్తిగత ప్రమాదం కాదు, అవి సామాజిక ఆర్థిక ముప్పు కుటుంబాలకు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇక ఆలస్యం కాదు కలిగించేందుకు వీటిని అయితే యాప్ అన్ఫాలో చేసి ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పుడైతే ఇది పెద్ద చర్చ నడుస్తుంది. అయితే కోట్లలో ఇప్పుడు హర్ష సాయి చూస్తాము, మన గతంలో సినిమాలు తీశాడు, తను ఒక పెట్రోల్ బంక్ పెట్టి ఉచితంగానే తన ఫాలోవర్స్కి అయితే పెట్రోల్ పోయడం కూడా, ఇట్లాంటి పెద్ద పెద్ద 5 స్టార్ రెస్టారెంట్లకు తీసుకుపోయి అనాథ పిల్లలకు భోజనం చేయించడం కావచ్చు, అన్నం టిఫిన్ కావచ్చు, ఇతర విషయాలను చూసుకున్నట్టయితే లక్షల ఫాలోవర్స్ ఉన్నాడు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కూడా ఇదంతా చేస్తున్నాను. ఎన్నో ప్రగల్భాలకు పలికిన హర్ష సాయి భాగవత్ అయితే రాను పూర్తిగా తెరపైకి రావడంతో హర్ష సాయి పైన ఇప్పటికే లైంగికంగా వేధిస్తున్న పరిస్థితిలో తనపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఇతని వల్ల చాలా నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఇతని పైన మాట్లాడే చాలా వరకు ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్లో కూడా లైవ్లు కూడా రావడం జరిగింది. ఇట్లా హర్ష సాయి 1 కాదు 2 కాదు వేల కోట్లలో స్కామ్ జరిగింది, లక్షల కోట్లు సంపాదించారు. హర్ష సాయి ఇల్లు కావచ్చు, కార్లు చూసుకున్నట్లయితే దేశంలో ఎవరికి లేనటువంటి కార్లు కూడా హర్ష సాయి దగ్గర ఉన్నాడు. అంటే ఒక చిన్న వయసు, దాదాపు సుమారు ఒక 25 నుంచి 27 ఏళ్ళ వయసు ఉంటున్న హర్ష సాయికి సినిమా కూడా తీశాడు. ఆ సినిమా హీరో కూడా, అది కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న పరిస్థితి కనబడి, ఇట్లా వేల కోట్లు సంపాదించి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎన్నో కోట్లు సంపాదించారు. బెట్టింగ్ యాప్లు నేను కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళని ఆపుతారని సజ్జనారికే తను ట్వీట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఎక్స్లో కూడా సజ్జనార్ మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మనం కేసు పెడితేనే తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశం లేదంటూ
చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి హర్ష కావచ్చు, సన్నీ యాదవ్ కావచ్చు. సన్నీ యాదవ్ అయితే ఇప్పటికైతే పరారులో ఉన్నట్టయితే తెలుస్తుంది. తను విదేశాల్లో ఉండడం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. తన కోసం అయితే స్పెషల్ పోలీసులు అయితే తన కోసం వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా తను కూడా బైక్ రైడింగ్ అంటూ తన సొంతగా కార్ల బైక్కు కెమెరా పెట్టుకొని నేను ఇక్కడున్నా అక్కడున్నా అంటూ విదేశాలకు వెళ్ళాను, ఇలా చేశాను, తన బైక్ను హెలికాప్టర్ ద్వారా ఇతర దేశాలకు తీసుకువెళ్ళాను, నా బైక్ 30 లక్షలు ఉంటాయి, 40 లక్షలు ఉంటాయి, నేను ఇంత కెమెరా కొన్నాను, ఇది అని చాలా వరకు ఇప్పటికైతే ఎన్నో యాడ్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తను కూడా పూర్తిగా కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయండి మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయంటే ఇట్లా బయ్య సన్నీ యాదవ్ కూడా ఎన్నో ప్రమోట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తనను కూడా నల్గొండ జిల్లాకు చెందిన సన్నీ యాదవ్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు, తాజాగా నానిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇమ్రాన్ ఇట్లా చూసుకుంటే దాదాపు ఒక మనకు ఇక్కడ ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు చూసుకున్నట్టే 11 మంది బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీరందరినీ తొందరలోనే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ సజ్జనర్ అయితే తన ఎక్స్ ఖాతాలో అయితే ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అది అన్ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు ఆ అన్నోన్ నెంబర్ లింకులు వస్తే కూడా వాటిని ఓపెన్ చేయకుండా అని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఎండి సజ్జనర్ తీసుకున్న ఒక మంచి సందేశాత్మకత ఉందని చెప్తున్న ఇటు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.